హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ బై కార్తికేయ. ఇట్స్ మీ పూర్ణిమ. ఈరోజు నేను నాన్ వెజ్ అంటే ఇష్టపడే వాళ్ళ కోసం ప్రాన్స్ ఫ్రైడ్ బిర్యానీ చేసి చూపించబోతున్నానండి. ఇది ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్ వచ్చేలా టేస్టీగా అండ్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. నేను ఇక్కడ 350 గ్రామ్స్ వరకు ప్రాన్స్ని తీసుకుంటున్నానండి. వీటిని శుభ్రంగా వాటర్తో కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ప్రాన్స్ని వేసుకోండి. దీనిలోనే 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టి మగ్గించుకోండి. కొంచెం సేపటి తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే వాటర్ వచ్చేసాయండి. ఒకసారి బాగా కలుపుకొని వాటర్ కొంచెం ఎగిరిపోయే వరకు ఉడికించుకోండి. ఎక్కువగా వీటిని కుక్ చేయొద్దండి, గట్టిగా అయిపోతాయి. సో 50% కుక్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోండి. అల్లం వెల్లుల్లి బాగా వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని ఫ్రై చేయండి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న ప్రాన్స్ని వేసి బాగా మిక్స్ చేయండి. వీటన్నింటినీ ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే 1 స్పూన్ కారం వేసుకొని తర్వాత 1/2 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోండి అండ్ 1/2 స్పూన్ మసాలా పౌడర్ కూడా వేసుకొని బాగా కలపండి. ఈ మసాలాలన్నీ ప్రాన్స్కి పట్టేలా కలుపుకోవాలండి. ఇప్పుడు దీనిలోనే 1 కప్ వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మూత పెట్టి మగ్గించండి. ఈలోపు మనం బిర్యానీ కోసం రైస్ని నానబెట్టుకుందామండి. నేను ఇక్కడ 3 కప్స్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. దీన్ని వాటర్తో శుభ్రంగా 3 టైమ్స్ కడిగి వాటర్ వేసి నానబెట్టుకోండి. 3 కప్స్ రైస్కి 5 కప్స్ వాటర్ వేస్తున్నానండి. నార్మల్ రైస్ తీసుకుంటే మీరు 6 కప్స్ వరకు వేసుకోవాలి. దీన్ని 1/2 అవర్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి ప్రాన్స్ ఫ్రై ఎంతవరకు వచ్చిందో మూత తీసి చూద్దామండి. చూసారా, వాటర్ అంతా ఇలా ఎగిరిపోయే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలి వరకు కుక్ చేయాలన్నమాట. ప్రాన్స్ని బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. చూసారా, మంచి కలర్ వచ్చి మసాలాలన్నీ ముక్కలకి పట్టుకొని బాగా ఫ్రై అయ్యాయి కదండి. సో ఇప్పుడు మనం బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందామండి. ఇది నేను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో చేసి చూపిస్తున్నానండి. ఫస్ట్ మనం కుక్కర్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. మీకు నెయ్యి ఇష్టం ఉంటే ఆయిల్లోనే కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులు అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. నా దగ్గర బిర్యానీ ఆకు లేదండి, మీరు ఉంటే అది కూడా వేసుకోండి. దానివల్ల అయితే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇప్పుడు దీనిలో కొన్ని జీడిపప్పులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. దీనిలోనే 6 నుంచి 7 పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకొని వేసుకోండి. తరువాత సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయను కూడా వేసుకొని బాగా వేయించుకోండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా వేగాక గుప్పెడు పుదీనా అండ్ కొత్తిమీర కూడా వేసి వేయించండి. బిర్యానీలో ఈ పుదీనా ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు దీనిలో 1/2 స్పూన్ కారం అండ్ 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. తర్వాత 1 స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసుకొని అన్ని మసాలాలు ఒకసారి కలుపుకొని వేయించుకోండి. అంతా బాగా వేగాక 1 స్పూన్ కర్డ్ కూడా వేసుకొని మిక్స్ చేయండి. ఇప్పుడు నేను ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేస్తున్నానండి. ఈ మసాలాలన్నీ రైస్కి పట్టించండి. ఎక్కువగా కలపొద్దండి, రైస్ విరిగిపోతుంది. సో రైస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు నానబెట్టుకున్న వాటర్ని కూడా వేసుకోండి. కొంతమంది వాటర్ ముందు వేసి రైస్ తర్వాత వేస్తారండి. బట్ నేనైతే రైస్ని కొంచెం వేయించిన తర్వాత వాటర్ వేస్తానండి. ఇలా చేస్తే కూడా చాలా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ కనుక సరిపోకపోతే ఇప్పుడు ఒకసారి వేసుకోండి. కొన్ని పుదీనా ఆకుల్ని వాటర్లో వేసుకొని మూత పెట్టి రైస్ ఉడికే వరకు కుక్ చేసుకోండి. ఒక 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఆ వేడి మీద ఉన్నప్పుడే ముందుగా ఫ్రై చేసుకున్న ప్రాన్స్ని బిర్యానీ మీద వేసుకొని వెంటనే మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి ఒకసారి ప్రాన్స్ అంతా బిర్యానీలో కలిసేలా కలుపుకోండి. ఇవన్నీ బాగా కలిపిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి.
సో ఫైనల్లీ ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్స్ ఫ్రైడ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. నాన్ వెజ్ ఇష్టమైన వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుందండి. ఒకసారి మీరు కూడా నా ప్రాసెస్లో చేసి చూడండి. యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. Hope you all like my recipes. If you like, please like, share and subscribe. Thanks for watching.